శత్రువు అంటే నీ మీదకి వచ్చే ప్రతి సమస్యని శత్రువే, ప్రతి కష్టముని శత్రువే, ప్రతి బాధని శత్రువే. ఈరోజు నేను సేవకునిగా చెప్తున్నాను, నువ్వు మౌనంగా ఉండు, ధైర్యంగా ఉండు, మౌనంగా ఉండు, ధైర్యంగా ఉండు. ఆటోమేటిక్గా దేవుడు సౌండ్ చేస్తాడు. సౌండ్ చేయడం అంటే అర్థం ఏంటో తెలిసిన, యుద్ధము నీ పక్షాన దేవుడు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. నీ పక్కింటి వారు నేను బ్రతకనివ్వట్లేదా? నీ వెనుకున్న వారు నేను బ్రతకనివ్వట్లేదా? ప్రార్థన చేసుకుంటే గొడవకు వస్తున్నారా? లేకపోతే ఏదైనా చేస్తున్నారా? నా సేవ దినాల్లో చర్చి పెడితే చంపేస్తానన్నారు, కానీ వాళ్ళని దేవుడు ఇప్పుడు సహకారులుగా మార్చేశాడు. మన మౌనమే గొప్ప సమాధానం. స్తోత్రం. భార్య మారలేదు, నీ భర్త మారలేదు, ఇంటికి వస్తే కైకెళ్ళాడుతుంది. నేనంటాను, ఉండి మౌనంగా. ఇది మాత్రం గమనించండి, ఎవరైనా మనము వాళ్ళది తప్పు లేకపోయినా మౌనంగా ఉన్నారంటే దేవుడు వారి పక్షాన యుద్ధం చేస్తాడు అనే విషయం మాత్రం గుర్తుంచుకోండి. మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళ తప్పు లేదు, నువ్వు గట్టిగా మాట్లాడేస్తున్నావు, నువ్వు గట్టిగా మాట్లాడుతున్నాడు, వారు భయపడుతున్నారు. నువ్వు అనుకున్నావు నేను చాలా గ్రేట్, వాళ్ళు భయపడుతున్నారని. వాళ్ళు మౌనంగా ఉన్నారు, వాస్తవానికి వారు భయపడతలేదు, ధైర్యంగా ఉన్నారు. మౌనంగా ఎందుకున్నారంటే వారు ఆరాధించే దేవుని మీద వారు ఆధారపడ్డారు.